అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. సింగపూర్లో పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. తాజాగా అతను ఇంటికి వచ్చినట్లు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు, అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ మామూలుగా ఎప్పటిలాగానే ఉంటాడు. రేపు హనుమాన్ జయంతి. ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసిబిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్లలో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరు మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందజేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం 50 మంది తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మెగాస్టార్ పేర్కొన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ఇది రీసెంట్గా రిలీజ్ అయ్యి పెద్ద గ్లిమ్స్ సెన్సేషనల్ రికార్డ్స్ బదులుకొట్టింది. సో ఇప్పుడిప్పుడే ఆ టైటిల్ని కానీ దాన్ని కానీ రామ్ చరణ్ అనేది కొంచెం బాగా వెళ్తుంది. ఈ టైంలో ప్రదీప్ అని పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకున్నారు? లేదు సార్, అది అవుట్ ఆఫ్ లవ్ సార్ నోట్లోంచి వచ్చింది అది. సో మేము ఇలాగే అన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు దిస్ ఇస్ పెద్ది ఫర్ ప్రదీప్, ఇది చంతనే చేస్తుంది ప్రదీప్ కోసం అని ఆయన అండం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఆ వర్డ్నే మేము తీసుకుని వి జస్ట్ మా వాళ్ళు పెట్టారు. నేను అదే అన్నా కదా, పెద్ది ఫర్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సార్. అది మీరు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తి, ప్లస్ ఛానల్స్లో కానీ దీంట్లో కానీ బాగా పాపులర్. మీరు అడిగినా, నేను అడిగినా, ఎవరు అడిగినా 100% హీరోలు అందరూ వస్తారు, మనకి సపోర్ట్ చేస్తారు. ఓ మన సురేష్ లేదా మన ప్రదీప్ ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఈ సినిమా ఎంతవరకు న్యాయం చేస్తుంది? అంటే ఓపెనింగ్స్ కోసం మీరు వాళ్ళ స్టార్స్తో వీళ్ళందరితో మీరు చేస్తున్నారా, లేదా సినిమా కంటెంట్ నమ్ముకుని చేస్తున్నారంటే? సినిమా కంటెంట్ని నమ్మేయండి. యాజ్ ఎ పార్ట్ మేము మా స్టైల్లో ప్రమోషన్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాము, కాన్సెప్ట్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటున్నాము. సినిమాకి ఎలా కూర్చొని రాసామో మా ప్రతి కాన్సెప్ట్ అలాగే కూర్చొని రాసుకున్నాం, అన్నీ ప్లేఅవుట్ చేస్తున్నాము. ఇది అంటే ఎన్ని పరిచయాలు ఉన్నా, ఎంతమంది నాకు ఇన్ని ఇయర్స్గా తెలిసినా, చాలామంది ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఉన్నా కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. కొన్ని సందర్భాల్లో కొంతమంది తెలుసుకుని మాకు కాల్ చేసి విషెస్ చెప్పడం, ఇలా చెప్పడం, చెప్పాక కూడా మేమంతా ఎప్పుడు అదే అనుకున్నాం, మనకు కాల్ చేశారు కదా, చెప్పారు కదా, ఏదో ఒకటి అడుగుదామని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇవన్నీ అంటే మేము అన్నాం, నథింగ్ వాజ్ ప్లాన్డ్. ఇదేది ప్లాన్ చేసి ప్లాట్ చేసి ఈ సమయంలో తీసుకొద్దాం, ఇలా తీసుకొస్తే ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. ఆయన్ని కలవడం, ఆయనకి ఈ విషయాలని చెప్పడం, ఆయన చాలా బాగా ఎంకరేజ్ చేయడము, నేను ఏదైనా చేయగలనా ప్రదీప్ ఫర్ దిస్ ఫిలిం అనడం, మా అందరికీ అది ఎనర్జీ సార్. అడిగితే కాదనే వాళ్ళు ఎవరు లేరు, మీరు అన్నట్టు చాలామంది ఉన్నారు. బట్ మేము ఎవరిని అలా వాడదాం అనుకోలేదు, ఇబ్బంది పెడదాం అనుకోలేదు సార్. ఒక హీరో సక్సెస్ అవ్వడం అంటే, పైగా మొదటి సక్సెస్ రావడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఆ సక్సెస్కి తర్వాత సినిమా వెంటనే ఇమీడియట్గా ఒప్పుకుంటారు, లేకపోతే మీకు చాలా అవకాశాలు వస్తాయి. చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉంటారు, మీరు ఒప్పుకోకుండా కథ నమ్మకం చేసి గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఒప్పుకునే లోపుగా నాకు తెలిసి మీకు మ్యారేజ్ కూడా అవుతుంది. నాకు కూడా తెలియకుండా మీకు సార్, ఇది భలే ఉంది. నెక్స్ట్ ఇంటివాడ అయ్యే మీరు సినిమా చేస్తారు అని అనుకుంటున్నాను. లేదు సార్, నెక్స్ట్ సినిమా అంత లేట్ అవ్వదు. అంటే పెళ్లి కాకముందు ఇంకో సినిమా చేద్దాం అనుకుంటున్నారా? అదే సార్, ఇప్పుడే కదా సార్ ఇంతమంది అంటారు ఎందుకంత గ్యాప్ అని. ఈసారి గ్యాప్ లేదు సార్. కానీ పెళ్లి చేసుకుని చేస్తారా, చేయకుండా చేసుకుంటారా అంటాను. నెక్స్ట్ సినిమా త్వరలోనే వస్తుంది సార్. దీపిక గారు సార్, మీరు చాలా మందితో షో చేసి సక్సెస్ అయ్యారు. మీతో షో చేయాలని చాలామంది ఎలా అయితే ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందో మీ ఇద్దరితో కలిపి, అట్లాగే రేపు సినిమా కూడా చేసే విధంగా ఉంటుందా మీ ఇద్దరు కాంబినేషన్ కంటిన్యూగా? అంటే వి బిలీవ్ దట్ సార్, 100% వి బిలీవ్ దట్. అంటే అలా అవ్వాలనేది కోరుకుంటాం సార్ 100%గా. సో ఫస్ట్ ఫిలిం చేసాము, చూసిన తర్వాత డెఫినెట్లీ ఎండ్ రిజల్ట్ చూసుకున్న తర్వాత 100% ఎవరు చేసినా అలాగే అనుకుంటారు కదా సార్. నెక్స్ట్ మంత్ సినిమా చేయాలని కోరుకోవాలనే విధంగానే ఫస్ట్ సినిమా తీస్తారు కదా. సో మా ప్రయత్నం ఏం చేసాము, విల్ సీ సార్.
చూడటానికి సంపూర్ణేష్ బాబు చాలా సింపుల్ గా కనిపిస్తాడు, కానీ తెరపైకి వస్తే ఆయనను పట్టుకోవడం చాలా కష్టం. కమెడియన్ గా, కామెడీ హీరోగా మంచి క్రేజ్ ఉన్నప్పటికీ తన సొంత ఊర్లో ఎప్పటిలా గడపడానికి ఆయన ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. చకచకా సినిమాలు చేసేసి గబగబా 4 రాళ్లు సంపాదించాలని ఆరాటం, ఆతృత ఆయనలో మనకి కనిపించదు. అలాంటి సంపుకి కొబ్బరిమట్ట తర్వాత హిట్ పడలేదనే చెప్పాలి. సాధారణంగా హీరోగా 1-2 ఫ్లాపులు పడగానే ఎవరైనా సరే కంగారు పడిపోయి కమెడియన్ గా వెనక్కి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి ఒక ఆతురత కూడా మనకి సంపులో కనిపించదు. అలాంటి సంపుకి ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. అనుకున్న సినిమాలు ప్రమోషన్స్ స్థాయిలో ఆగిపోవడమే అందుకు కారణమని సంపు నిజాయితీగా చెబుతూ వెళ్తున్నాడు. అలాంటి ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి సోదర సినిమా సిద్ధమవుతుంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. అన్నదమ్ముల ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. ఇంతవరకు సంపు సినిమాలని కూడా టైటిల్ దగ్గర నుంచి కామెడీని టచ్ చేస్తూ వచ్చాయి. కానీ అందుకు భిన్నంగా ఈసారి ఆయన సోదర అనే ఒక సాదా సీదా టైటిల్ తో తన ఇమేజ్ కి భిన్నమైన ఎమోషన్స్ వైపు నుంచి వస్తున్నాడు. ఈ సినిమాతో సంపు హవా మళ్లీ జోరందుకుంటుందేమో చూడాలి మరి. రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర మనదే ఇదంతా ట్యాగ్ లైన్. ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 9న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తూ మేరీ లవర్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాలో రవితేజ క్లాసిక్ పాటలలో ఒకటైన ఈడియట్ సినిమాలోని చూపులతో గుచ్చి గుచ్చి చంపకే పాటను ఇందులో రీమిక్స్ చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం తమిళ నటుడు విజయ్ సేతుపతితో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు బ్లాక్ బస్టర్లతో పాటు ఇండస్ట్రీ హిట్లను అందించిన పూరి ప్రస్తుతం సరైన విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతితో చేతులు కలిపాడు. పూరి కనెక్ట్స్ ఈ సినిమాను నిర్మించనుండగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టులో ముఖ్య పాత్రలో టబు నటించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం తాజాగా పోస్టు పెట్టింది. టబు ఇందులో నెగటివ్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్లో ప్రారంభమవుతుందని వెల్లడించింది చిత్ర యూనిట్. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. గత వారం ఆంధ్రప్రదేశ్లోని సూళ్లూరుపేట పోలీసులు పోసానిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోసాని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణకు రాగా పరిశీలించిన కోర్టు పోసానిపై తదుపరి చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో సెక్షన్ 111తో పాటు ఒక మహిళను అసభ్యంగా చిత్రీకరించారనే ఆరోపణలతో పోసానిపై అదనపు సెక్షన్లు చేర్చడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించారంటూ విచారణ అధికారి మురళీకృష్ణపై సీరియస్ అయింది. ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని నిలదీసింది. మురళీకృష్ణకు ఫామ్ 1 నోటీస్ జారీ చేసి రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. వైష్ణవి లవ్ మీ అనే సినిమా చేసింది. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైష్ణవి చైతన్య కోసమే ఆడియన్స్ ఈ సినిమాకి వెళ్లారు. అయితే వాళ్ళు ఆశించిన స్థాయిలో ఆమె పాత్ర ఆకట్టుకోలేకపోయింది. ఆమె పాత్రలో విషయం లేకపోవడం వాళ్ళను చాలా నిరాశపరిచింది. పాత్రల ఎంపికలో వైష్ణవి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలనే కామెంట్స్ వినిపించాయి. ఇక జాక్ సినిమా విషయంలోనూ ఆమెకి అవే కామెంట్స్ ఎదురవుతున్నాయి. ఈ సినిమాలో ఆమె పాత్రకి ఎంతమాత్రం ప్రాధాన్యత లేదని, అలాంటి పాత్రను ఆమె చేయకుండా ఉండాల్సిందేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాలలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం, ఫస్ట్ సినిమాతోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. అయితే అసలైన పరీక్ష వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకోవడమేనని చెప్పాలి. అలా జరగాలంటే కథల ఎంపిక, పాత్రల ఎంపిక విషయంలో గట్టి కసరత్తు జరగాలి. ఈ విషయంలోనే వైష్ణవి మొహమాటానికి పోతున్నట్టుందనేది ఫ్యాన్స్ టాక్. ఇకనైనా ఆమె కేర్ఫుల్ గా ఉండాలని సలహా ఇస్తున్నారు. సంభాజీ మహారాజ్ వీరగాథగా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం చావా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఏప్రిల్ 11 నుంచి అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నెట్ఫ్లిక్స్ ఓ పోస్టర్ విడుదల చేసింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయి భోస్లే పాత్రలో రష్మిక జీవించేశారు. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది చిత్రం. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డు సృష్టించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
టాలీవుడ్ యువ నటుడు ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన మైథలాజికల్ థ్రిల్లర్ షణ్ముఖ. ఈ సినిమాకు షణ్ముఖం సాపని దర్శకత్వం వహించగా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ఫేమ్ అవికా గౌర్ కథానాయికగా నటించింది. సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసిరామ్ సపని, షణ్ముఖం సపని నిర్మించారు. మార్చి 21న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ అనౌన్స్మెంట్ ను పంచుకుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిపింది. శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా గత ఏడాది జూన్లో విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ సినిమా ఆహా వేదికగా ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఇదే విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ తెలియజేసింది. ఏప్రిల్ 11 నుంచి తమ ప్లాట్ఫామ్ వేదికగా ఈ సినిమాను వీక్షించవచ్చు అని చెప్పింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం విశ్వంభర. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రామరామ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా బాల హనుమాన్లతో చిరు ఉన్న కొత్త పోస్టర్ ను మేకర్స్ పంచుకున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి బాణీలందిస్తున్నారు. సందీప్ వంగా దర్శకత్వంలో 2017లో వచ్చి యూత్ ని ఎంతో ఆకట్టుకుంది అర్జున్ రెడ్డి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నప్పటికీ దీని సంగీత దర్శకుడు రథన్ పై సందీప్ వంగా కొన్ని ఇంటర్వ్యూల్లో వివాదాస్పద కామెంట్స్ చేశారు. వీరిద్దరి మధ్య వివాదంపై తాజాగా రథన్ క్లారిటీ ఇచ్చారు. సందీప్ వంగా నాకు తండ్రితో సమానం. నాన్న తిట్టాడని అందరిలో చెప్పలేం, అందుకే పట్టించుకోలేదు. సందీప్ వంగా నాకు అర్జున్ రెడ్డిలో అవకాశం ఇవ్వకపోతే అంత మంచి ఆల్బమ్ వచ్చేది కాదు. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పుడు కొన్ని పట్టించుకోవాలి, కొన్ని పట్టించుకోకూడదు. సందీప్ మాట తీరు కొంచెం కఠినంగా ఉంటుంది. నాతోనే కాదు ఎవరితోనైనా ఆయన అలానే మాట్లాడతారు. కాకపోతే ఒకటే బాధ, ఒకవేళ ఆయనకు నా మ్యూజిక్ నచ్చకపోతే మొదటి పాట చేసినప్పుడే బాలేదని ఉంటే నేను వైదొలిగేవాడిని. కానీ అన్ని పాటలు పూర్తి చేశాక బయటకు వచ్చి నచ్చలేదన్నారు. నా తండ్రి తిట్టారని అనుకున్నాను, దాని గురించి పట్టించుకోలేదు. ఆ తర్వాత నేను అనుదీప్తో కలిసి వర్క్ చేశాను అని చాలా నిదానంగా మాట్లాడతారు. అందరూ ఒకేలా ఉండాలని రూల్ లేదు కదా. సినిమాకు మంచి పాటలు అందించడం నా పని. ఏ ప్రాజెక్టు కోసమైనా అలానే కష్టపడతాను. చెత్త మ్యూజిక్ అయితే ఇవ్వలేదు కదా. నేను అర్జున్ రెడ్డి విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను. సందీప్ గొప్ప దర్శకుడు అని చెప్పారు. ఇటీవల విడుదలైన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది అడాల్సెన్స్. సినీ తారల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎంతో మంది దీనిని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. దీని సీజన్ 2 ఎప్పుడు వస్తుందా అని ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై మీడియాతో నిర్మాతలు అప్డేట్ పంచుకున్నారు. బ్రాడ్ పిట్ నిర్మాణ సంస్థ ప్లాన్ బి ఎంటర్టైన్మెంట్స్ అడాల్సెన్స్ 2ను తెరకెక్కించేందుకు నెట్ఫ్లిక్స్ తో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఈ సీజన్ 2కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు తెలిపింది. అలాగే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ వెబ్ సిరీస్ క్రియేటర్స్ స్టీఫెన్ గ్రాహం, హన్నా వాల్టర్స్ లు రెండో భాగంపై స్పందించారు. దర్శకుడు ఫిలిప్ తో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. మొదటి సిరీస్ లో చూపిన సన్నివేశాలు ఎక్కడా రిపీట్ కాకుండా కొత్త కథతో దీన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీంతో త్వరలోనే ఇది పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సన్ ఆఫ్ వైజయంతి. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 18న ఈ సినిమా థియేటర్లోకి రాబోతుంది. కళ్యాణ్ రామ్ కు హిట్ పడి చాలా రోజులవుతుంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత విజయశాంతి మళ్లీ సినిమాలో కనిపిస్తోంది. దీంతో మూవీపై మంచి హైప్ వచ్చేసింది. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. కళ్యాణ్ రామ్ రేణిగుంటకు వస్తూ ఉండటంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలతో నింపేశారు. రేణిగుంటకు చేరుకున్న హీరో కళ్యాణ్ రామ్, ఎమ్మెల్సీ విజయశాంతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయమే వీఐపీ విరామ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ మూవీ విజయం సాధించాలని వారు కోరుకున్నారు. మలయాళ అగ్రనటుల్లో ఒకరైన మమ్ముట్టితో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ రూపొందించిన చిత్రం డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మిస్టరీ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి నెలలో విడుదలైంది. తాజాగా ఈ చిత్రాన్ని ఉద్దేశించి గౌతమ్ మేనన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ సినిమాకు సంబంధించిన ఒక విషయంలో ఆయన ఒకంత అసహనం వ్యక్తం చేశారు. తమ సినిమా విడుదలైందనే విషయం కూడా చాలా మందికి తెలియదన్నారు. అది తనని బాధించిందన్నారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ రూపొందించాం. చూసిన వాళ్లకు మా సినిమా నచ్చింది. అయితే మా చిత్రాన్ని మేము సరిగ్గా ప్రమోట్ చేయలేదనే భావన నాకుంది. ఎందుకంటే మా సినిమా విడుదలైన విషయం కూడా చాలా మందికి తెలియదు.
మమ్ముట్టితో సినిమా చేస్తున్నారు కదా, అది ఎప్పుడు రిలీజ్ కానుంది అని ఇప్పటికీ నన్ను అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. బయట రాష్ట్రాల వారు అడిగితే పర్వాలేదు, కానీ కేరళలోని వారికి కూడా మా సినిమా వచ్చిందనే విషయం తెలియకపోవడం గమనార్హం. ఇటీవల నేను కేరళలోని ఓ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొంతమంది డొమినిక్ రిలీజ్ ఎప్పుడు అని అడిగారు. వారి మాటలకు నాకెంతో చిరాకు వచ్చింది అని గౌతమ్ మీనన్ తెలిపారు. టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు భారతీయ సాంప్రదాయాలను ఎంతగానో గౌరవిస్తారు. కుటుంబ విలువలకు అతడు ఇచ్చే ప్రాధాన్యత అంతే గొప్పది. ఇక భార్యతో అన్యోన్యత ఎప్పుడూ యంగ్ కపుల్స్కి ఆదర్శం. అంతేకాదు అతడు ధరించే వస్త్రాలు, తినే ఆహారంలో కూడా భారతీయత కనిపించాల్సిందే. హిందూ సాంప్రదాయాలకు అంతే గౌరవం ఇవ్వడం అతడి ప్రత్యేకత. తినే ఆహారం మన తెలుగు వంటకం అయితే అతడు మరింతగా ఆస్వాదిస్తారు. ఓ ఇంటర్వ్యూలో సదరు కథానాయకుడి భార్య చెప్పిన విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో ఎక్కడున్నా నా భర్త భారతీయ ఆహారం తినాలి, ఏదైనా భోజనం భారతీయతతో ఉండాలి అని ఆమె తెలిపారు. తన భర్త ఎక్కడున్నా అక్కడికి కుక్కర్ లేదా వంట సామాగ్రి చేరుతుందని కూడా ధృవీకరించారు. ఆన్ ది లొకేషన్ స్పాట్లోనే వేడివేడి రుచికరమైన వంటకాలను తన భర్తకు తినిపిస్తారు. అలాగే ఫుడ్ బిజినెస్లో అడుగుపెట్టిన తన అత్తగారి విజయాన్ని ప్రమోట్ చేయడంలోనూ ఈ హై ప్రొఫైల్ ఎంటర్ప్రెన్యూర్ ముందుంటారు. 60ల వయసులోనూ తన అత్తమ్మ రెడీమిక్స్ ఆహారాన్ని ఎలా తయారు చేసి అందిస్తారో కూడా చెబుతూ ఉంటారు. మేము ఎక్కడికి వెళ్ళినా కుక్కర్ను తీసుకుని వెళ్తాం, దానిని ప్లగ్ ఇన్ చేసి వండుతాము. తద్వారా మేము ఎక్కడున్నా ఫైర్ అలారం మోగకుండా ఇంట్లో వండిన ఆహారం రెడీ అవుతుంది అని తెలిపారు. అత్తమ్మ కిచెన్ పేరుతో తక్కువ సమయంలో ఆహారాన్ని రెడీ చేసి అందించే వ్యాపారాన్ని తన అత్తగారితో పాటు సక్సెస్ చేసిన ఘనత ఈ కోడలు సొంతం. కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసింది. శేఖర్ కమల డైరెక్షన్లో నటిస్తున్న కుబేరా జూన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఏడాది కుబేరతో పాటు ఇడ్లీ కడై, తేరే ఇష్కమై సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ తాజాగా మరో సినిమా ప్రకటించేసి అభిమానులు, మూవీ లవర్స్లో జోష్ నింపుతున్నాడు. ధనుష్ పాపులర్ ఫిల్మ్ మేకర్ మారి సెల్వరాజ్తో మరో సినిమా చేయబోతున్నాడు. ధనుష్ తన కొత్త ప్రాజెక్ట్ D56ను ప్రకటించేశాడు. మూలాలు ఒక గొప్ప యుద్ధాన్ని ప్రారంభిస్తాయంటూ ఇచ్చి హిస్టారికల్ యాక్షన్ బ్యాక్డ్రాప్ లో సినిమా ఉండబోతున్నట్టు థీమ్ పోస్టర్ ద్వారా చెప్పాడు ధనుష్. తాజాగా అఖిల్ తన కాబోయే భార్య జైనా ప్రవీజితో కలిసి బీచ్ సైడ్లో దిగిన ఓ ఫోటో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంది. నా సర్వస్వం అంటూ పిక్ పై పెట్టిన క్యాప్షన్ ఈ ఫోటోకు మరింత ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ జరిగినట్లు అక్కినేని సర్కిల్కు చెందిన వారు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ మ్యారేజ్ డేట్ మాత్రం ఇంకా అధికారికంగా తెలియరాలేదు. అయితే జైనాబ్ అఖిల్ జంట తరచూ బహిరంగంగా కనిపించడం, వారి మధ్యనున్న కెమిస్ట్రీ చూసిన వారు త్వరలో పెళ్లి డేట్ కూడా రానుంది. తాజాగా బీచ్ లొకేషన్లో దిగిన ఈ కపుల్ ఫోటో ఆ ఊహలకే బలం చేకూర్చింది. బీచ్ సైడ్లో వీరిద్దరూ కాస్ట్యూమ్ ధరించి ఒకరినొకరు హద్దుకొని కనిపించడంతో ఫోటోలో ఎమోషన్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేమలో మునిగిపోయిన కొత్త జంటలా అఖిల్ జైనాబ్ చూపించిన మ్యాజిక్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ పై సందడి కాస్త గట్టిగానే కనిపిస్తుంది. ఓటీటీ సెంటర్స్ కి రానున్న 3 సినిమాలు ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వాటిలో చోరీ 2 సినిమా ఒకటిగా చెప్పుకోవాలి. నుస్రత్ భరూచా, సోహా అలీ ఖాన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి విశాల్ పురియా దర్శకత్వం వహించాడు. హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఒక తల్లి తన కూతురును ప్రేతాత్మల బారి నుంచి కాపాడుకోవడానికి చేసిన పోరాటమే ఈ సినిమా కథ. నెట్ఫ్లిక్స్ లో పెరుసు స్ట్రీమింగ్ కానుంది. వైభవ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా ఇలంగోరాం దర్శకత్వం వహించారు. మార్చి 14న థియేటర్స్కి వచ్చిన ఈ సినిమాకి ఆ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మలయాళం నుంచి ప్రావింకుడు షాపు అనే సినిమా సోనీ లీవ్లో స్ట్రీమింగ్ కానుంది. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో నిర్మితమైన ఈ సినిమా జనవరి 16న థియేటర్లలో విడుదలైంది. థై స్లిట్ గౌన్లో తన అందాల్ని బోల్డ్గా తెరపరిచేసింది నటి ఊర్వశి. ఈ లుక్ చూడగానే మస్తు మసాలా ఘాట్ అంటూ యూత్ ఫిదా అయిపోతుంది. ఇది ఫ్యాషన్ విస్ఫోటనం అంటూ ఫ్యాన్స్ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. షైనీ గోల్డ్ అండ్ బ్రౌన్ ఫ్రాక్ లో ఊర్వశి మధురు చెడగొట్టింది. ఎంపిక చేసుకునే డ్రెస్ కి తగ్గట్టే వెండి నెక్లెస్ ధరించి రెట్రో గ్లామ్ తో ఆకర్షించింది. ముఖ్యంగా ఊర్వశి కర్లీ హెయిర్ మరింత స్పైస్ ని పెంచింది. ఊర్వశి ఎంపిక చేసుకున్న ఫ్రాక్ కి తగ్గట్టే కాంబినేషన్ యాక్సెసరీస్ ని ధరించింది. అందరికీ థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. డైరెక్టర్ మోహన్ మీనంపల్లి, నేను ఇండస్ట్రీకి రాకముందుకే తెలుసు. వీఆర్ కైండ్ ఆఫ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, బ్రదర్స్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ ది డైరెక్టర్ మోహన్ మీనంపల్లి. I know all the struggles that he faced to be here today, and of what kind of director he is. Trailer చూస్తే అర్థమైంది. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. దట్స్ హిజ్ న్యాచురల్ ఎబిలిటీ. అంటే ఫ్యూచర్లో ఇంకా సినిమాలు చేసినప్పుడు మీకు అర్థమవుతుంది.
ఐ ఐ ముద్దుగా నేను జూనియర్ పూరి అంటుంటా మోహన్ని చూడడానికి అట్లా ఉన్నాడు. బట్ ఈస్ గాట్ ఎ గ్రేట్ న్యాక్ ఆఫ్ బ్రింగింగ్ అవుట్ కామెడీ. సో ఐ విష్ మోహన్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ సోదరా. అండ్ సంపూ అన్న అసలు సూపర్ హ్యాండ్సమ్గా అనిపిస్తారు మీరు. యూ ఆర్ లుకింగ్ రియలీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్ యూ. ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు సూపర్ ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సంజోష్ బ్రో, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మీ సినిమాలు చూస్తూ పెరిగాము. సో ఇట్స్ ప్లెజర్ మీటింగ్ యూ సార్. ఇట్స్ అన్ ఆనర్ టు బీ ఆన్ ద సేమ్ డయాస్ విత్ యూ. All the team, makeup, hair, spot boy, everybody. Thank you so much. And this is my first film in Telugu cinema. I hope Tollywood will accept me. Overwhelmed, need your blessings. Yes, do go on 25th and watch it. Thank you so much. మాకు స్క్రిప్ట్ వచ్చినప్పుడు మాకు సరిగా నచ్చకపోయినా కూడా దాన్ని నచ్చేటట్టుగా చేసి, నేను ఒక పిక్చర్లో ఒక ఊత పదం చెప్పాలి, నేను చెప్పనంటే చెప్పనన్నాను అని, సరే మధ్యాహ్నం దాకా ఆలోచించుకో అన్నా, నీ ఇష్టం అన్నాడు డైరెక్టర్. పెద్ద డైరెక్టర్, చిన్న ఆయన కాదు, ఈవీవి గారు. ఇక అంబాసిడర్, ప్రొడక్షన్ కార్ అంటే అంబాసిడర్ కారే, వైజాగ్లో తిరుగుతున్నాను ఆ బీచ్లో. ఏం చేయాలా, ఈ డైలాగులు ఇట్లా పెట్టారు, ఇది ఊతపదం బాగలేదని నేను తిరుగుతున్నాను తలగొక్కుతూ. ఒక బోర్డు కనిపించింది. ఆ బోర్డు అర్రే ఆప బ్యాగ్ తీస్తూ అని చదివాను. ఆ చివర ఉన్న 2 మాటలు నచ్చినాయి నాకు. ఆ బోర్డులో పేరు రాశారనమాట, ఒక పేరు. దొరికింది నాకు అనుకొని పరుగున పోయి చెప్పాను, అన్నా సూపర్గా నాకు బాగా దొరికింది, ఊతపదం భలే ఉంటుందన్నా నేను అని అంటే ఎదిగాను అన్నాను. అనగానే సూపర్ అని కౌగిలించుకున్నాడు. నువ్వు ఎన్ని గంటలు తిరిగా ఉన్నాడు? 4 గంటలు తిరిగాను. ఒక బోర్డు దొరికింది, ఆ బోర్డు మీద చదివాను. అది ఒక చైనీస్ రెస్టారెంట్. ఆ ఊతపదము ఎంత పేలిందంటే పోం పుహార్ అంటాను, ఓ అంటాను, ఆ ఒక్కటి అడుగులు. అసలు ఎంత మెచ్చుకున్నారో. అలా మేము ప్రతిదాన్ని కూడా, ప్రతి ఊతపదాన్ని కానీ, ప్రతి క్యారెక్టర్ని కానీ, నేను ఎన్నో కామెడీ క్యారెక్టర్లు వేశాను కానీ ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు. అన్ని కామెడీ క్యారెక్టర్లే. మామగారు కామెడీ క్యారెక్టరే, మాయలోడు కామెడీ క్యారెక్టరే, చంద్రరాయుడు కామెడీ క్యారెక్టరే. ఏది తీసుకున్నా ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు. అట్లనే సోదరులో కూడా ఒక కమిడియన్ ఏంటి ఏడిపించాడు అన్నట్టుగా ఉంటుంది. నేను కొడుకులిద్దరు, సరే ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది ఈ బాధ. ఒక కొడుకు స్పీడ్గా ఉండి ఒక కొడుకు వెనకాల పడితే నా కొడుకు వెనకబడిపోయింది ఏంటి అని చెప్పి దుఃఖం ఉంటుంది. అట్లా చక్కని కథ, చక్కని కథనం డైరెక్టర్ గారు బాగా చేయించారు, కెమెరామెన్ గారు బాగా చేయించారు, మేము బాగా చేశాము. మీరందరూ కూడా చూసి ఆనందించి ఈ సినిమాలో నటించిన మమ్మల్ని అందరినీ, ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం 50 రోజులు. ఇప్పుడు ఒక మార్కెట్లో ఒక ట్రెండింగ్లో ఉన్న డైరెక్టర్ వచ్చి, ఒక ట్రెండింగ్లో ఉన్న ప్రొడ్యూసర్ వచ్చి మాకు సపోర్ట్ చేయడానికి, ట్రైలర్ లాంచ్ చేయడానికి రావడం, వీఆర్ వెరీ హ్యాపీ. బట్ నిజంగా సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా మంచి సపోర్ట్ అవుతుంది ఫిలింకి. సో ఇంకా సోదర విషయానికి వస్తే ఒక్కటే మాటలో చెప్తా అండి, ఒక పల్లెటూరుకి వెళ్ళి ఒక ఫ్యామిలీని కలిసి, అందులో ఒక 2 ఎమోషనల్ బ్రదర్స్ని కలిసి మీరు థియేటర్ నుంచి బయటకు వస్తారు. సో ఇది మాత్రం కంపల్సరీ చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు అన్నదమ్ముళ్ళు ఎవరు కలిసి ఉండట్లేదు, కలిసి ఉన్నా కూడా ఒక ప్లేస్లో ఉండట్లేదు. సో మా ఇద్దరిని అంటే మా ఇద్దరి క్యారెక్టర్ని చూసి సినిమా అంతా అయిపోయేలోపు అన్నకు తమ్ముడుకు అన్న గుర్తొస్తాడు. సో ఐఎమ్ షూర్గా చెప్తున్నాను, 25th ఏప్రిల్ థియేటర్లో ఫిలిం చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ మోహన్ గారు అండ్ ఎడిటర్ శివ అండ్ పూర్ణచారి బ్రదర్ అండ్ డిఓపి జాన్ గారు అండ్ సార్ ఆదిత్య మ్యూజిక్ ఎప్పుడు
నాకు సపోర్ట్గానే ఉంటుంది. నా ఫస్ట్ ఫిలిం బేవర్స్ లో ఒక సాంగ్ ట్రెండింగ్లో ఉంటుంది ఇప్పుడు, తల్లి తల్లి నా చిట్టి తల్లి అనేది. లైక్ మీ సపోర్ట్ ఎప్పుడు మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫైనల్గా మా డాడీ బాబుమోహన్ గారికి, సో ఆయనతో నాకు ఎప్పుడు చిలిపిగా ఉంటుంది, ఫైటింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. లైక్ మీతో వర్క్ చేయడం నేను ఎప్పటివరకు మర్చిపోలేను డాడీ. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన మా రాజేష్ అన్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్కి రావడం నిజంగా చాలా హ్యాపీ అన్న. మన ఇద్దరం ఇలాంటి స్టేజీ పంచుకోక చాలా రోజులైంది. ఈరోజు మీరు నా పక్కన ఉంటే మన సినిమా లాగానే ఉంది, నాకు చాలా హ్యాపీ అన్న. అప్డేట్ అయిన తమ్ముడు, అమాయకుడైనటువంటి అన్న మధ్యలో జరిగే కథ సోదరా సినిమా. ఈ సినిమాలో చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలలో గురువుగారు బాబుమోహన్ గారి చూసి పెరిగిన మనము ఆయనే మాకు తండ్రిగా నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు 2-3 సాంగ్స్ రిలీజ్ చేసాము, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంజయ్ నేను అన్నదమ్ములుగా నటించాం, చాలా బాగా చేయించాడు మోహన్ గారు. బ్రదర్ మీరు నాకు ప్రతిసారి చెప్పేవాడు, భయ్యా మీరు సంపూర్ణేష్ బాబు కాదు, నరసింహాచారి మీరు ఊర్లో ఎలాగుంటారో అలాంటి క్యారెక్టర్ కావాలి, మీరు సంపూర్ణేష్ బాబు వద్దని ప్రతిసారి నాకు చెప్పి ఈ క్యారెక్టర్ చేయించాడు. చివరిగా గురువుగారు అన్నట్టుగా చాలా లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తున్నాము. ఒక హృదయకాలయం నుంచి 11 సంవత్సరాలుగా భరించి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆశీర్వదించిన మీ అందరూ ఒక చిన్న నటుడైనటువంటి సంపూర్ణేష్ బాబు ఈ నెల 25వ తారీఖున సోదరా అనే మూవీతో వస్తున్నాను. ఈ సినిమాను కూడా ఆదరించి బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా టీం అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సదా మీ ప్రేమకు బానిస మీ సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ. ఈ సినిమాకి ఈ ఫంక్షన్కి రావాలని సంపు ఒక 4 days బ్యాక్ కాల్ చేసాడు. నేను ముంబైలో ఉంటే, తర్వాత నేను ఎందుకు కాల్ ఆన్సర్ చెబితే ఏదో తను వేరే ఏమంటే అనుకున్నాను, బట్ మెసేజ్ పెట్టాడు. సో నాకు సంపు అంటే చాలా ఇష్టం. తను మెసేజ్ పెట్టినా వచ్చేస్తాను, ఎందుకంటే తనని సాయి రాజేష్ గారు ఇంట్రడ్యూస్ చేశారని చెప్పి ఈ 11 సంవత్సరాల్లో ప్రతి పండక్కి తను ఫస్ట్ మెసేజ్ పెట్టేది సాయి రాజేష్కే. ఎందుకంటే లాయల్టీకే రాయల్టీ లాంటాడు మన సంపూర్ణేష్ బాబు. సో అలాగా ఇష్టం. అంటే ఈ సినిమా దర్శకుడు మోహన్, మన మధునందన్ గారు, నా ట్యాక్సీ వాళ్ళలో మధునందన్ గారు కీలక పాత్ర పోషించారు, ఆయన బ్రదరే. సో ఆయన చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక హీరో సంజోష్ కూడా చాలా రోజుల నుంచి మంచి పాత్రలు చేసుకుంటూ ఒక బ్రేక్ గురించి ఎదురు చూస్తున్నాడు. ఆ బ్రేక్ సోదరాతో వస్తుందని కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ సంతోష్. అలాగే మంచి సినిమాలకి ఎన్నో పాటలు రాశారు పూర్ణాచారి గారు. సో ఆయన కూడా రాసిన ఈ పాటలో మ్యాడ్, కోర్ట్లో ఎలాగ పాపులర్ అయినాయో ఈ సినిమాలో కూడా పాపులర్ అయ్యి ఈ సినిమాకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ పూర్ణాచారి గారు. నాకు ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళింది మీరే లైఫ్ ఇచ్చారంటే నాకే లైఫ్ లేదు, నేను మీకు లైఫ్ ఇచ్చేది ఏంటి? 4 అంతస్తులు కట్టాడు. నాకు కష్టపడి క్రెడిట్ కార్డు స్వైప్ చేసి నానో కార్ వస్తే 25,000 స్వైప్ చేసి మిగతా అంతా లోన్ పెట్టి నానో కొనుక్కున్నా. మనోడు ఫోర్డ్ ఎక్కువ స్పోర్ట్ కొనుక్కున్నాడు. సో 2 ఏళ్ళు చూశాడు, 3 ఏళ్ళు చూశాడు, కొబ్బరి మంట తీస్తున్నా 3 ఏళ్ళు అయిపోతుంది, 3 సంవత్సరం చూసిన తర్వాత మనోడికి అర్థమైపోయింది ఇటు ఫైనాన్షియల్గా చితికిపోయినాడు అని. సో నాకు ఫస్ట్ సినిమా తీసిన డైరెక్టర్, నేను ఎక్కువ స్పోర్ట్లో తిరుగుతుంటే తన నానోలో తిరగకూడదని ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఒక ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి ఒక 6 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టేసి ఏదో సినిమా ఓకే చేసి నాకు హోండా కార్ కొనిచ్చాడు. 2018లో వాళ్ళ వైఫ్ అన్నారని, అన్నకి ఇల్లు లేదు, ఇక్కడ ఉంటున్నాడు సింగిల్ బెడ్రూమ్లో రెంట్లో అంటే నాకు చెప్పకుండా ఇల్లు కొనిచ్చే స్తోమత లేదు. కానీ
మణికొండలో ఎక్కడ ఒక ఇల్లు మంచి ఇల్లు ఉందంటే మా పక్కింటి వాళ్ళు కూడా కొనుక్కున్నారంటే వెళ్ళిపోయి నాకు చెప్పని కూడా చెప్పలేదు, అపార్ట్మెంట్ ఆ బిల్డర్కి వెళ్ళి ఒక 12 లక్షల రూపాయలు కట్టేశాడు. కట్టి ఇంకొక 13 నువ్వు కట్టాలి, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, లేకపోతే నాకు ఈ 12 పోద్ది అన్నాడు. ఆడు తిరిగేవాడు. నాకు ఎంత కోపం వచ్చిందంటే, నాకు అసలు సినిమా ముగించడానికి దగ్గర డబ్బులు లేవు, నేను ఇప్పుడు 13 ఎలా తీసుకోవాలని. కానీ అప్పుడు కొనుక్కున్నాను, ఇప్పుడు అది ఎన్నో రెట్లు పెరిగిపోయింది. నేను కొనుక్కున్న ఆ రోజు కొనుక్కున్న ఇల్లు. ఎక్కడ ఎవరు పెద్దోడు ఎవడు చిన్నోడు అసలు ఏం ఉండదు. నాకు బేబీ వచ్చి నేను లేచాను, తను కొద్దిగా తగ్గినట్టు ఉంటుంది, రేపు నేను పడతాను నాకు సంపు ఉన్నాడు అంతే. లైక్ సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.